ఆ జిల్లా కాంగ్రెస్ లో అసలు ఆట ఇప్పుడు మొదలైందట. ఇప్పటి వరకు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరాయట. ఒకప్పుడు ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్ గా ఉన్న ఓ వ్యక్తి ఇప్పుడు మంత్రి చెంతకు చేరడంతో అక్కడ పాలిటిక్స్ హీట్ ఎక్కాయట. ఏకంగా సీఎం సభ వేదిక పైనే కనిపించడంతో ఎమ్మెల్యే వర్గం ఒక్కసారిగా షాక్ గురయ్యారట. అసంతృప్తి కార్పొరేటర్లను ఏకం చేసి ఎమ్మెల్యే సీట్కే ఎసరు పెట్టేందుకు ఆ బైపాస్ నేత స్కెచ్ వేశారనే టాక్ బలంగా వినిపిస్తుంది. దీన్ని క్యాష్ చేసుకుని ఎమ్మెల్యే ఇలాకాలో చక్రం తిప్పేందుకు ఆ మంత్రి ఫ్యామిలీ ప్లాన్ చేస్తుందా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. మంచిర్యాల జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయం ఒక్కసారిగా బొగ్గుమంది. జిల్లా కాంగ్రెస్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు జగన్మోహన్ రావు. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు అత్యంత ఆప్తుడిగా, ఆయనకు సంబంధించిన అనేక రాజకీయ వ్యాపార వ్యవహారాలలో కీలక సూత్రధారిగా ఉన్న జగన్ ఇప్పుడు కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చెంతకు చేరడమే కాకుండా సీఎం స్మార్ట్ కార్డుల పంపిణీ సభ వేదికపై మంత్రి పక్కనే కనిపించి రాజకీయ వర్గాలలో పెను ప్రకంపనలు సృష్టించారు. ఒకప్పుడు పీఎస్ఆర్ చుట్టూ తిరిగిన నాయకుడు ఇప్పుడు మంత్రి శిబిరంలో కనిపించడం సంచలనంగా మారింది. అది వ్యక్తిగత సంబంధాల మార్పా, లేక రేపటి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న వ్యూహాత్మక అడుగా అనే చర్చలు జిల్లాల్లో కొనసాగుతున్నాయి. పీఎస్ఆర్ నీడలా ఉండి నియోజకవర్గ వ్యవహారాలు చక్కబెట్టిన జగన్నాటక సూత్రధారి అయిన వ్యక్తి ఇలా ప్రత్యర్థి శిబిరంలో చేరడం వెనుక పక్కా రాజకీయ వ్యూహం దాగి ఉందంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు పీఎస్ఆర్ జగన్ మధ్య వచ్చిన విభేదాలను ఆసరాగా చేసుకుని పీఎస్ఆర్ను తన సొంత గడ్డపైనే దెబ్బ కొట్టేందుకు మంత్రి వివేక్ వర్గం ఈ చేరికను పావుగా వాడుకుంటుందనే చర్చ నడుస్తుంది. మంచిర్యాల గడ్డపై పీఎస్ఆర్ను ఒంటరిని చేసి జిల్లాను శాసించేందుకు మంత్రి పక్కా వ్యూహాన్ని పన్నారని, అందులో భాగంగానే పీఎస్ఆర్ గూటిలోని రహస్యాలన్నీ ఇప్పుడు మంత్రి క్యాంపునకు చేరాయనే ప్రచారం జోరందుకుంది. సొంత మనుషులే శత్రువులతో చేతులు కలపడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందంటున్నారు విశ్లేషకులు. అధిష్టానం వద్ద పీఎస్ఆర్ మైలేజ్ తగ్గించడమే పరమావధిగా ఈ ఆపరేషన్ సాగినట్లు తెలుస్తుంది. మంత్రి వివేక్ వ్యూహాత్మకంగా జరిపిన ఈ చేరికతో మంచిర్యాల కాంగ్రెస్ రెండు ముక్కలైంది. ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న తరుణం రానే వచ్చిందని మంత్రివర్గం పండుగ చేసుకుంటుందట. కానీ పీఎస్ఆర్ వంటి సీనియర్ నేతను ఢీకొట్టడం అంత సులువు కాదనేది మరో వాదన. నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు పీఎస్ఆర్ సైతం అప్రమత్తమయ్యారు. సొంత పార్టీలోనే జరుగుతున్న ఈ దొంగ దెబ్బలను ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. తమ్ముడే అనుకున్న నేత శత్రువుతో చేతులు కలపడం పీఎస్ఆర్ జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ కూడా జిల్లాల్లో జరుగుతుంది. మంత్రి వివేక్ ఫ్యామిలీకి ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాలలో దశాబ్దాల అనుభవం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ ఉన్నారు. గెడ్డం కుటుంబమే జిల్లాలో కీ రోల్ అయినప్పటికీ మంచిర్యాల సెగ్మెంట్లో వాళ్ల పాచికలు ఏవీ పారడం లేదు. మంత్రి పదవి విషయంలో వివేక్ ప్రేమ్సాగర్ రావు మధ్య దూరం పెరిగింది. ఈ నియోజకవర్గంలో తమ హవా కొనసాగించాలని వివేక్ ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రేమ్సాగర్ రావు తిప్పికొడుతూనే ఉన్నారు. దీంతో పీఎస్ఆర్ జగన్ మధ్య ఉన్న గ్యాప్ను వివేక్ క్యాష్ చేసుకున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ వేదికగా ఎమ్మెల్యే పీఎస్ఆర్కు వ్యతిరేకంగా భారీ తిరుగుబాటుకు స్కెచ్ పడిందనే ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యే శైలిపై అసంతృప్తితో ఉన్న కొందరు కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఏకం చేసే బాధ్యతను జగన్ భుజాన వేసుకున్నారు. మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణల పూర్తి మద్దతు ఉండడంతో మున్సిపల్ పాలకవర్గంలో చీలిక తెచ్చి పీఎస్ఆర్ పట్టును సడలించాలనేదే వారి వ్యూహంగా తెలుస్తుంది. ఈ పరిణామాలను ముందే పసిగట్టిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వెంటనే అప్రమత్తమయ్యారు. కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి తామంతా పీఎస్ఆర్ వెంటే ఉన్నాం అని మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్థుల ఎత్తులను తాత్కాలికంగా చిత్తు చేశారు. అయినప్పటికీ కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పటికీ తెర వెనుక టచ్లోనే ఉన్నారనే గుసగుసలు మున్సిపల్ వర్గాలలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. జగన్ వేస్తున్న ప్రతి అడుగు వెనుక మంత్రి వివేక్ మార్గదర్శకత్వం ఉందనేది బహిరంగ రహస్యం. కార్పొరేటర్లను ఏకం చేయడం ద్వారా తన పొలిటికల్ కెరియర్ను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లాలనేదే జగన్ ప్లాన్ చేసుకున్నారు. పీఎస్ఆర్ను కాదని తనతో వచ్చేవారికి భారీ ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ భారీ స్కెచ్ సక్సెస్ అయితే మంచిర్యాల రాజకీయంలో జగన్ కింగ్ మేకర్ కావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానిక సంస్థల బలగం తయారైతే ప్రతి నిర్ణయం రాజకీయ వివాదంగా మారుతుంది. గతంలోనూ మంచిర్యాలలో ఆధిపత్య పోరు, ప్రోటోకాల్ వివాదాలు బహిరంగ చర్చకు వచ్చాయి. ఇటీవల కాంగ్రెస్లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గపోరు కూడా బహిరంగమైంది. వేరువేరు స్థాయిల్లో ఉన్న అసంతృప్తులను ఒకే రాజకీయ వేదికపైకి తీసుకురాగలిగితే కొత్త పవర్ తయారవుతుంది. ఇప్పుడు జగన్ కూడా ఇదే చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కార్పొరేటర్లను కలపడం, స్థానిక నేతలను సమీకరించడం, మంత్రితో రాజకీయ అనుబంధాన్ని పెంచుకోవడం, ఎంపీ అండను ఉపయోగించుకోవడం ఇవన్నీ ప్లాన్లో భాగమనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీలో తనకు ప్రత్యామ్నాయ శక్తి ఎదగకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి పీఎస్ఆర్కు ఎదురైంది. జగన్ను పీఎస్ఆర్ ఎలా డీల్ చేస్తారు, లేదా అతని వెనుక ఉన్న పవర్ సెంటర్తోనే ఢీ కొడతారా అనే చర్చలు ఉమ్మడి జిల్లాల్లో జోరుగా నడుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లతో ఉన్న పాత పరిచయాలు, వ్యాపార సంబంధాలను జగన్ వాడుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణుల అండతో జిల్లా కాంగ్రెస్లో పీఎస్ఆర్ ప్రాధాన్యతను తగ్గించి అధిష్టానం వద్ద ఆయన గ్రాఫ్ పడిపోయేలా నివేదికలు పంపేందుకు గ్రౌండ్ వర్క్ నడుస్తుందట. ఇటు రాజకీయ ఆధిపత్యంతో పాటు 100 కోట్ల వ్యాపార ప్రయోజనాలు కూడా ఈ పవర్ వార్ వెనుక దాగి ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీఎస్ఆర్పై ఇటీవల వచ్చిన 470 కోట్ల రూపాయల బ్యాంక్ లోన్ రీపేమెంట్ వివాదం వెనుక కూడా సొంత పార్టీలోని ప్రత్యర్థుల కుట్ర దాగి ఉందనేది పీఎస్ఆర్ వర్గం గట్టి నమ్మకం. తన ఎదుగుదలను ఓర్వలేకనే గెడ్డం ఫ్యామిలీ ఈ దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చిందని పీఎస్ఆర్ భావిస్తున్నారు. అయితే పీఎస్ఆర్ చేతులు ముడుచుకుని కూర్చునే రకం కాదని ఆయన వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. తనకు ఉన్న పాత కేడర్ బలం, ప్రజాదరణతో శత్రువుల ఎత్తులను తిప్పికొట్టేందుకు రివర్స్ అటాక్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారట. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పెంచి ప్రజల మద్దతుతో తిరుగుబాటుదారుల నోళ్లు ముయ్యించాలనుకుంటున్నారు. అధిష్టానం పెద్దలను కలిసి జిల్లాల్లో మంత్రి వివేక్ చేస్తున్న ఏకపక్ష రాజకీయాన్ని వివరించనున్నారు. మున్సిపాలిటీల్లో జగన్ వేస్తున్న స్కెచ్లను ముందే పసికట్టి కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో పడ్డారు. తప్పుడు ప్రచారాలు చేసిన పత్రికలు, నేతలపై లీగల్ యాక్షన్కు కూడా పీఎస్ఆర్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. గెడ్డం ఫ్యామిలీ అటు చెన్నూరుతో పాటు ఇటు మంచిర్యాలపై కూడా పట్టు సాధించాలనే ప్రయత్నాలను అడ్డుకునేందుకు పీఎస్ఆర్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. మంచిర్యాలలోనే నేనే రాజు, నేనే మంత్రి అనే పాత నినాదాన్ని పీఎస్ఆర్ మరోసారి రుజువు చేయాలనుకుంటున్నారు. ఇక మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు హై వోల్టేజ్ మైండ్ గేమ్గా మారింది. నిన్నటిదాకా నీడలా ఉన్న అనుచరుడే ఇప్పుడు శత్రువుకు ప్రధాన అస్త్రంగా మారిన వేళ పీఎస్ఆర్ ఎలాంటి కౌంటర్ స్ట్రాటజీతో బదులిస్తారో చూడాలి. మరి మంత్రి వివేక్ వేసిన ఈ వ్యూహం ఫలిస్తుందా, లేక పీఎస్ఆర్ తన పట్టును నిరూపించుకుంటారో వేచి చూడాల్సిందే.